ఇలా అరటికాయల్ని మనం పీల్ తీసేసి తర్వాత ఏమో చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఎందుకంటే మరీ పెద్దగా పీసెస్ ఉంటే అవి వేపేటప్పుడు కచకచలాడతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఫ్రైకి ఇలా ఉంటేనే బాగుంటాయి. అందుకే నేను చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది మనం కట్ చేయగానే మనం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి, లేకపోతే అవి నల్లగా అయిపోతాయి. నేను సాల్ట్ వేసుకొని అందులో వాటర్ వేసి పక్కన ఉంచుకుంటున్నాను. అయితే తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా తీసుకుంటాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. కట్ చేసుకుంటే ఫ్రైకి బాగుంటుంది. మరీ పెద్దగా అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే మాత్రమే ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవి తీసుకున్నప్పుడు మనం పెద్ద పీసెస్ చేసామనుకోండి ఫ్రైకి, అది వేగదు, ఆ ఫ్రైలో అంత టేస్ట్ ఉండదు. మనం చిన్నగా తురుముకుంటేనే ఆ ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైకి. అసలు ఇంత చిన్నగా కట్ చేసుకుంటేనే ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెద్ద ఆనియన్ ఒక్కటే తీసుకున్నాను, అరటికాయలు 2 తీసుకున్నాను. కట్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని ఇంకా ఆనియన్స్ని బాగా మనం వేపుకోవాలి. ఆనియన్స్ స్మెల్ పోయి ఆనియన్స్ బాగా మగ్గే వరకు మనం బాగా వేపుకోవాలి. కళాయి ఆన్ చేసుకున్నాను, అందులో ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపులు వేసి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా వాటిని మంచిగా ఏగేటట్లు వేసుకున్నాను. కానీ కర్రీ మనం గ్రేవీ కర్రీ వండే కన్నా ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కర్రీకి ఆయిల్ వేయకపోయినా పర్లేదు, కానీ ఫ్రైకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. తినడానికి కూడా మనకు కూడా బాగా అనిపిస్తుంది. దీన్ని మంచిగా వేపుకోవాలి. పచ్చి ఆనియన్ స్మెల్ పోయే వరకు, మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. చాలా ఈజీ. ఇది అరటికాయ ఫ్రై అంతేం కష్టమేం కాదు. కర్రీ వండితే మనం అరటికాయ కర్రీ అంత తినలేము, అదే ఫ్రై అయితే కొంచెం తినడానికి నచ్చుతుంది కూడా. అందులో ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు మంచిగా కలిసేటట్లు కలుపుకొని మంచిగా స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం అందులో చిన్నగా ముక్కలు చేసుకున్న అరటికాయని వేసుకుందాం. ఇందులో లైట్గా పసుపు వేసుకొని ఇంకా కొంచెంసేపు కలిపేసి దాని మీద మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టి వేగే వరకు ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాను, కొంచెంసేపు దాన్ని మగ్గనిద్దాం. ఇలా మధ్యలో తీస్తూ మనం మూత పెట్టాం కదా, తీస్తూ వాటిని కలుపుతూ మరలా మూత పెట్టి మగ్గించాలి. ఇలా కలుపుకున్నాను నేను. అయితే దీనికి మరలా మనం కారం కూడా వేయాలి. ఇంకా ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నాను. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. మరలా సరిపోకపోతే టేస్ట్ చూసి మరలా వేసుకోవచ్చు. కొంచెం చప్పగుంటేనే ఇష్టపడతారు కదా, మరీ కారం ఉప్పు అవన్నీ ఎక్కువైపోయినా వాళ్ళు తినరు కాబట్టి మనం చూసుకొని మరలా వేసుకోవచ్చు. మా అబ్బాయి మరీ ఎక్కువ స్పైసీ తిండు, లైట్ స్పైసీ అయితే తింటాడు. అందుకని వాడి కోసం నేను మరీ ఎక్కువ స్పైసీ వేయలేదు, లైట్గా వేస్తున్నాను. మళ్ళీ నేను టేస్ట్ చూసాక కావాలంటే మరలా వేసుకుంటాను. ఇంక ఇప్పుడు కలిపాను కదా, మూత పెడదాము. తగినంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలి.
అరటికాయ అన్నిటికన్నా ఫాస్ట్గా ఏగిపోతుంది, ఎందుకంటే అరటికాయ మెత్తదనం కాబట్టి మనం ఫాస్ట్గా వేపేసరికి అది బాగా మగ్గిపోయి మెత్తదనం వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అరటికాయ దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేయడమే, ఎందుకంటే కర్రీ బాగా ఉడికిపోయింది, మంచిగా వేగిపోయింది. టేస్ట్ కూడా చూసాను, అన్నీ సరిపోయాయి. చాలా బాగుంది. మనం కర్రీ కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మిర్చి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం మిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఒకటే మిర్చి వేసాను, అది ఎక్కువ స్పైసీ ఉండేది కాకుండా లైట్గా, ఎందుకంటే మా అబ్బాయి కూడా తినాలి కాబట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయొచ్చు.